మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి హౌస్ వైఫ్స్ యొక్క ఫీలింగ్స్ గురించి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ గురించి, వాళ్ళ ఎమోషన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం ఎక్కువగా హౌస్ వైఫ్ గురించే మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య. తల్లుల గురించి, వాళ్ళ పడే వేదన గురించి, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి. అయితే ఈ రోజు వాళ్ళ ఇబ్బంది వచ్చేసి ఏంటంటే అండి, వాళ్ళకి సెట్ ఆఫ్ చాలా రకాల మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి ఇంట్లో. సంథింగ్ వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ, సంథింగ్ రకరకాలుగా. అండ్ ఒక సెట్ ఆఫ్ టైంలో వాళ్ళకి హెల్త్ కాన్షియస్ సరిగ్గా లేకో, సంథింగ్ వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అవ్వడం వల్ల సంథింగ్ ఒక వర్క్ అనేది చేయరు. ఒక వర్క్ అనేది ఆపేస్తారు, చేయాల్సిన వర్క్ ని. దానివల్ల సంథింగ్ వాళ్ళ పిల్లలకి కాలేజ్ లేట్ అవ్వడం, స్కూల్కి లేట్ అవ్వడం, లేకపోతే టైంకి ఫుడ్ అందివ్వలేకపోవడం, భర్తకి ఆఫీస్ లేట్ అవ్వడం, అత్తగారు వాళ్ళకి టైంకి ఫుడ్ సప్లై చేయకపోవడం, సంథింగ్ ఇలాంటి వర్క్స్ ఇన్కంప్లీట్ అవుతుంటుంది, వర్క్ అని డిలే అవుతుంటుంది. దానివల్ల వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వాటిని వాళ్ళు గిల్టీ ఫీల్ అయ్యి వేదన పడుతూ ఉంటారు. నేను అనుకున్న టైంకి చేయలేకపోతున్నాను, అనుకున్న పని చేయలేకపోతున్నాను, అనుకున్న వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేకపోతున్నాను అన్న స్టేట్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు అలాంటి సందర్భంలో? ఆడవారు ఎవరికైనా కూడాను, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి. అది మేనేజ్ చేయాలి, ఇది మేనేజ్ చేయాలి, టైం కానీ చేసి పెట్టాలి. అది ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా బయట పనులు ఏమైనా ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. అంటే చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక సిస్టమ్ ప్రకారం ఓకే దీని తర్వాత ఇది అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏమి చేయాలనిపించదు. చేద్దాంలే, కొంతసేపు అయ్యాక చేద్దాంలే అది అని ఆ పనిని అట్లా పక్కన తోచేస్తూ పక్కన పెడుతూ ఉంటారు. ఇందువల్ల బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, ఈమెకి చాలా బద్ధకం వచ్చేసింది, పని చెయ్యట్లేదు. వేరే వాళ్ళు, మూడో వ్యక్తి ఎవరైనా చూసిన వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏమవుతుంది అంటే, వీళ్ళకి చాలా పనులు ఉండటం వల్ల రోజు రోజుకి ఆ పనులు అనేవి పైలప్ అయిపోతూ ఉంటాయి. మీకైనా ఇవాళ పని వాళ్ళు ఫినిష్ చేయలేదు అనుకోండి, రేపటి రోజుకి అది ఇంకా బర్డెన్ అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి మెంటల్ బర్డెన్ అయిపోతుంది అనమాట. బాగా ఎగ్జాస్ట్ అయిపోతారు. అందుకు మీరు అన్నట్టు తర్వాత మళ్ళీ వాళ్ళకి చెయ్యాలని ఉంటది, ఉత్సాహంతో అనుకుంటారు, కానీ చెయ్యలేరు. ఎందుకు వల్ల ఇలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మనం ఆ కారణాలు మాట్లాడుకుందాం. ఏంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నెత్తి మీద చాలా పనులు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్లేట్ ఆల్రెడీ ఫుల్గా ఉంది. సో ఆ దీంట్లోని వాళ్ళు ఇంకా ముందుకు వేయలేకపోతున్నారు అనమాట. ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అనేది చెప్తాం. ఇక్కడ నేను ప్రతిదానికి ఒక రీజన్, ఒక కారణం అనేది ఇస్తాను. ఇది ఫస్ట్ రీజన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ ప్లేట్ ఆల్రెడీ ఫుల్ ఉంది, ఇంకా వేరే పనులు కూడా వచ్చి పెట్టున్నాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా ఆలోచనకి గురవుతూ ఉంటారు. వాళ్ళు పాపం చేద్దామని అనుకుంటారు, కొంచెంసేపు ఫోన్లో ఇలా చూసి చేసేసుకుందాం తర్వాత అనుకుంటారు, లేదా కొంచెంసేపు నిద్రపోదాం అనుకుంటారు, కానీ అది కూడా చేయలేరు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పనిలోని దూరి చేయడం అనేది జరగదు కొన్నిసార్లు. ఎందువల్ల అంటే ఈ కారణం, వాళ్ళ ప్లేట్ ఆల్రెడీ ఫుల్గా ఉంది. సో అది ఓవర్ పైలప్ అయిపోతుంది వాళ్ళకి. ఏం చేయొచ్చు అంటే, ఒక 10 minutes టైమర్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, వాచ్లు ఉన్నా లేకపోయినా. మీ ఫోన్లో ఒక 10 minutes టైమర్ అనేది పెట్టుకొని, మీరు ఏమేమైతే పనులు బ్యాలెన్స్ ఉన్నాయో, పెండింగ్ ఉన్నాయో అవన్నీ డంప్ చేసేయండి. మీ బ్రెయిన్లో ఉన్నదంతా పేపర్ మీద వచ్చేయాలి ఆ 10 నిమిషాల టైంలోని. అలా చేయడం వల్ల ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మన మైండ్ అనేది క్లియర్ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్, మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇక్కడ మనం ప్రయారిటైజ్ చేసుకోవచ్చు, ఏది మనకి అతి ముఖ్యమైనది లేకపోతే అసలు అవసరం లేదు ఇప్పుడు అని. దాని ప్రకారం డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు. సెకండ్, వీళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే దీంట్లోనే ఉంటారు. ఎస్పెషల్లీ తల్లుల్ని గివర్స్ అంటారు అనమాట. ఎప్పుడు వేరే వాళ్ళకి పెట్టడం, వండడం, చూడటం, ఆ గివింగ్ స్టేట్లోనే ఉంటారు. దానివల్ల ఎప్పుడు గివింగ్, కానీ వాళ్ళు తీసుకునేది ఏమీ ఉండదు. డ్రైన్ అయిపోతారు ఎమోషనల్గా, ఫిజికల్గాను. అందువల్ల ఏంటి అంటే, వాళ్ళ కోసం వాళ్ళు సమయం అనేది కేటాయించుకోవాలి. కానీ
ఈ మాట నేను చెప్పిన ప్రతిసారి నాకు తల్లులు సర్వసాధారణంగా చెప్పేది ఏంటంటే, మా కోసం ఎట్లా మేడం అసలు టైం ఉండదు మాకు, ఈ పనులతోనే అయిపోతుంది. ఎక్కువ టైం అక్కర్లేదండి, ఏదో గంట 2 గంటలు అక్కర్లేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు మీకోసం మీరు స్పెండ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ అయినా వండుకోవచ్చు, మీరు ఒక పాట వినడం కానీ, లేదా మీకు డాన్స్ చేయడం ఇష్టం అంటే డాన్స్ చేయటం కానీ, ఏదైనా ఇదే చేయాలి ఇదే పని చేయాలి అని లేదు, ఏదైనా మీకు ఆనందం కలిగించేవి ఏదైనా కూడాను చేయొచ్చు. అలాగా థర్డ్ పెర్ఫెక్షనిజం అనేది వదిలేయాలి. అన్ని పర్ఫెక్ట్గా అయితేనే అయినట్టు చాలా మంది ఉంటారు ఇలాగా, లేకపోతే అవ్వదు అన్నట్టు. ఆ పర్ఫెక్షనిజం అనేది వదిలేసి మన వల్ల ఎంత అవుతుందో చేయటానికి ఎంత సాధ్యమో అంత పని చేస్తున్నాము. సో ఈ 3 రీజన్స్, ఈ 3 సొల్యూషన్స్ అన్ని కనుక పాటించినట్టయితే ఈజీగా ఆ ఫీలింగ్ నుంచి, ఆ గిల్ట్ మోడ్ నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. రీజన్ ఏంటి అంటే, మన కప్పు ఫుల్ ఉంటేనే మనం ఇంకొకరికి వెయ్యగలం. అన్న ఇలాంటి టైంలో అంటూ ఉంటారు మ్యామ్, అమ్మా నువ్వు లేట్ చేయడం వల్లే నాకు స్కూల్కి లేట్ అయింది, లేకపోతే టైంకి వండి పెట్టట్లేదని భర్త తిట్టడం, తిట్టకపోయినా సంథింగ్ టైంకి చేయడం చేత కాదా, టైం తెలుసుకోవడం, టైం చూసుకోలేవా, ఇలాంటి మాటలు కూడా వస్తుంటుంటాయి. అలాంటి సందర్భంలో వీళ్ళు గిల్టీ ఫీల్ అవుతుంటారు, అవును కదా నెగ్లెక్ట్ చేయడం వల్ల కదా లేట్ అయిందని చెప్పేసి. ఎందుకంటే ఎదుట వ్యక్తికి ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా, అవసరం కన్నా ముందే మనం వెళ్ళి అన్ని చేయటం, అది అలా అలవాటైపోయింది. ఒక్కసారి కొంచెం అటు ఇటు అయినప్పటికీ ఎదుట వ్యక్తి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేరు అనమాట. అంటే మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, టైంకి అన్నీ చేసి పెడుతుంది, తనే అన్ని ప్లాన్ చేస్తుంది, అది చూసుకుంటుందిలే అది అని. అందుకనే మనం హెల్ప్ అనేది అడగడం నేర్చుకోవాలి. మీ ఫ్యామిలీలోని ఉన్న వ్యక్తులకి వాళ్ళు చేయగలిగినంత, నాకు ఇలాగ ఇన్ని ఉన్నాయి అన్నీ మీరే చేసేయాలని లేదు కదా, డివైడ్ చేసుకోండి. నాకు కొంచెం ఈ హెల్ప్ కావాలి అని మనం అడుగుతూ ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓహో తను ఇబ్బంది పడుతుంది. లేకపోతే మనం అడగకపోతే మన వైపు నుంచి అంతా ఓకే అనుకుంటారు ఎదుటి వ్యక్తి, తను చేసుకుంటుందిలే చూసుకుంటుందిలే అన్న కాన్ఫిడెన్స్ మన పైన వచ్చేస్తుంది వాళ్ళకి. మనం అది మీట్ అవ్వలేకపోతున్నాము అని మనం ఇంకొంచెం బాధపడుతూ ఉంటాం. సో మనం నోరు విప్పి ఆ కమ్యూనికేషన్ అనేది చేయాలి. హెల్ప్ అనేది నోరు తెరిచి అడగాలి అవసరమైతే. అన్ని మీ నెత్తను వేసుకొని మీరే చేయాలి అని లేదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. అండ్ ఒక పని చేస్తున్నాం అంటే అది టైంకి అవ్వకపోవడం పక్కన పెడితే, ఒక బర్డెన్ అంటే సెట్ ఆఫ్ వర్క్, మల్టిపుల్ వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి డిలే అవుతుంటుంది. కానీ ఇంట్లో భార్య ఒక్కటే పని చేయాలి, భార్య మాత్రమే అన్ని చక్కబెట్టాలి, భార్య మాత్రమే పిల్లల్ని, అత్తమామల్ని, భర్తని మొత్తం అందరి పనులు చేయాలి అంటే కాని పని అది నిజంగా. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ హెల్ప్ కూడా కావాలి, కానీ ఎవరు హెల్ప్ చేయరు. నిజంగా పిల్లలు చేయరు, భర్త చేయరు, అంటే చేసే వాళ్ళు ఉన్నారు, మేజర్ గా చూస్తుంటే చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ అలా వర్క్ షేరింగ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రం నిజంగా ఆ ఉమెన్ కి వర్క్ ప్రెషర్ తగ్గుద్ది, బర్డెన్ తగ్గుద్ది, వాళ్ళ మధ్య రిలేషన్షిప్స్ కూడా కొంచెం బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.